నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ స్వస్తిక్ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్య మిల్క్ మరియు మన స్పెషల్ పార్ట్నర్ హట్సన్ కర్డ్కి స్వాగతం సుస్వాగతం. కాలేజ్కి వెళ్ళే పిల్లలే కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వంటలు నేర్చుకుంటే మనకేదో హెల్ప్ చేస్తారని కాదు, జీవితంలో వాళ్ళు రుచికరమైన వంటలు ఎంజాయ్ చేయగలుగుతారు. సో మరి మీ అందరికీ అనుకూలంగా ఆగస్ట్ 22వ తారీఖు నుంచి మన జీ వారేవ వంటల ప్రోగ్రాం 4:30 నుంచి 5 వరకు రానున్నది. సో మీ పిల్లలతో పాటు చక్కగా వంటల ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు మీకోసం బీరకాయతో ఒక మంచి కూర, రాగిని బీరకాయతో ఎంత టేస్టీ అది కూడా తొక్కతోటి రకరకాల చట్నీలు కూడా చూపించేసింది. ఈ తొక్క ఏంటో మా ఇంట్లో బీరకాయ కంటే తొక్క ఎక్కువగా వాడేసి చట్నీలు చేసేస్తున్నాం. ఎందుకనుకున్నారు? చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు బీరకాయ తొక్క తింటారు కదా, చట్నీ చేసుకోండి అని బీరకాయ వాడుకొని తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఈ బీరకాయతోటి మంచి కూర, ఒక మంచి పులుసులా, ఒక మంచి పాత రోజులు గుర్తొచ్చేలా మరి ఈరోజు ఈ బీరకాయతో చేస్తున్నాను. చూస్తూనే ఉండండి, మీకే తెలుస్తుంది. ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా మరి బీరకాయలో ఉన్న ఆ మంచి స్వీట్ ఫ్లేవర్ తోటి చారులా చేసుకోబోతున్నాం. కొంచెం చిక్కగా చేసుకుంటే మీరు పచ్చడిని కూడా అనొచ్చు. ఈ బీరకాయని ఇలా కట్ చేసేసుకొని కొంచెం నూనె వేసేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం. సో మరి ఇలా నూనె వేసేసి కొంచెం అంత ఉప్పుతో సహా ఈ బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. అయితే బీరకాయ భలే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మరి కొంచెం అంత ఉప్పు వేశారంటే మరింత ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. కలుపుతూ ఉందాం మధ్యలో, కానీ మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఈ బీరకాయ కొంచెం నూనెలో ఇలా వేగిచ్చేసుకొని మూత పెట్టేస్తే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇటు పక్కన పెట్టేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయల్ని మంటలో కొంచెం చిటపట్లాడేంత వరకు కాల్చేసుకుందాం. పచ్చిమిరపకాయల్ని ఒక 2 ఫోర్కులు తీసుకొని వీటితోటి సరదాగా టైంపాస్ కూడా అయిపోతుంది. అంటే మరి ఒకప్పుడైతే ఈ మిరపకాయల్ని బొగ్గుల మీద కాల్చేవాడు, ఆవు పెండ దాని మీద పెట్టి కాల్చేవాళ్ళు. మనకు అవన్నీ లేవు కదా. ఈ మిరపకాయల్లో కొంచెం పొగవాసన రావడం కోసం మనం ఈ మిరపకాయల్ని ఇలా చిటపట్లాడిచ్చేద్దాం. తరువాత ఈ మిరపకాయల్ని మనం దంచేసుకొని పచ్చి పులుసు చేసుకునే విధంగా చేసేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయని మరి కొంచెం సేపు ఇలా కాలిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మరి మనందరికీ తెలుసు కదా, ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు ఉప్పేసి బాగా పిసికితే భలేగా తయారవుతుంది. మన పచ్చిమిరపకాయలు రెడీ. ఒక్కొక్క పచ్చిమిరపకాయ కాలింది ఒక బౌల్లో ఇలా వేసేసుకుందాం. వేసుకొని మరి బీరకాయల్ని మరి ఇటువైపే పెట్టేసుకుందాం. ఈ బీరకాయలు సైట్గా కింద కుక్ అయిపోతుంది కదా, మిగతావి కూడా ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. బీరకాయ చక్కగా కుక్ అవుతూ ఉంది. మరి ఇటు పక్క కొంచెం ఉల్లిపాయను కూడా కోసేసి దీంట్లో వేసుకొని మరి కొంచెంగా మనం దంచేసుకుందాం. ఉల్లిపాయలను కూడా కొంచెం బరకగా కట్ చేసేసుకుందాం. ఎప్పుడు ఈ మిరపకాయల్ని కొంచెం ఉప్పు వేసి చేత్తో బాగా నలపాలి. అయితే కొంచెం ఉప్పు ఇలా వేసి ఇంతవరకు బాగానే ఉంది. కొన్నిసార్లు ఇలా చేతిలో నలుపుకొని సరిగ్గా చేయి కడుక్కోకుండా కళ్ళల్లో ఇక్కడిక్కడ పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఈ మిరపకాయల్ని ఇలా దీంతో దంచేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం అంతా ఆ ఉప్పు వేసి దీన్ని ఇలా దంచేసుకొని తరువాత దీంట్లో ఉల్లిపాయలు కూడా మనకు కావాల్సినన్ని వేసుకొని లైట్గా దీన్ని కలిపేసుకుంటే ఇప్పుడు మనం చేసుకునే ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఇది రెడీగా అయిపోయింది. దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసి స్టవ్ కట్టేసి మన ఈ బీరకాయ ముక్కలు కూడా చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన ఈ బీరకాయ ముక్కల్ని కూడా ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయతో పాటు వేసేసుకొని మనం దీన్ని కూడా లైట్గా దంచేసుకుందాం. బీరకాయ ఉడికిపోయింది కదా, దీంట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. దాన్ని కూడా దంచేసుకుందాం. ఈ పులుసు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం చక్కగా దంచేసుకున్నాం. ఇందులో చింతపండు పులుసు ఇందులో వేసుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా మనకి ఎలా ఉప్పు అన్నీ సరిపోయే విధంగా కొంచెం నీళ్లు పోసుకొని ఈ పులుసుని తయారు చేసుకుందాం. నాకు ఇదివరకు పచ్చి పులుసు చేసినప్పుడు కూడా మీకు చెప్పాను, ఇందులో
కొంచెం అంత తీపి పంచదార పడితే చాలా టేస్టీగా ఉంటుందని. కానీ బీరకాయ వేసిన తర్వాత ఇంకా పంచదార అక్కర్లేదు, ఆ బీరకాయలోనే మంచి టేస్ట్ ఉంటుంది. సో మరి ఫస్ట్ ఇంకా కొంచెం ఉప్పు ఇందులో వేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఇప్పుడు రెడీ అయింది. దీనికి తాలింపు వేసేసుకోవడమే. దీన్ని తాలింపు వేయడం చూద్దాం. కొంచెం నూనె తీసుకొని ఈరోజు చేసుకున్న ఈ చారులో మనం వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లే కాదు, దీంట్లో నువ్వులు వేసుకున్నా చాలా బాగుంటుంది. నువ్వులు రోట్లో వేసేసుకొని ఫస్ట్ నువ్వులు వేసి దాన్ని కొంచెంగా మనం నలిపేసామనుకోండి, దాంట్లో మంచి సువాసన బయటకు వస్తుంది. అయితే ఇది తాలింపులో కూడా వేసుకుంటాం. మరి ఇందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసేసి దంచేసుకుందాం. అయితే వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్యానికి మంచి గుణాలు ఉంటాయి. మన ఆయుర్వేదంలో ఏంటి, ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్లో డాక్టర్లు కూడా వెల్లుల్లి ఎక్కువగా తినండి అనేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్క రోజుకి ఒక వెల్లుల్లి తింటే మరి మనుషులైతే దూరంగా నుంచుంటారేమో వాసనకి, కానీ ఏ జ్వరము ఎటువంటిది మనకి రాదు అని కూడా మనందరికీ తెలుసు. వెల్లుల్లి వేసి కొంచెంగా దంచేసుకుందాం. ఏంటంటే ఈ వెల్లుల్లి అది ఆవకాయ కానివ్వండి, లేకపోతే మంచి టమాటో పప్పులో కానివ్వండి, వెల్లుల్లి ఇలా తేలుతూ ఉంటే వాటిని తింటుంటే భలే మజా వస్తుంది. ఆవకాయలో కొత్తగా పెట్టిన ఆవకాయ 3 రోజుల తర్వాత ఆ వెల్లుల్లి అన్నీ వేరేసి తినేస్తూ ఉంటాను. దాంతోపాటు కొన్ని తిట్లు కూడా తింటూ ఉంటాను. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇందులో తాలింపుకి ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు కూడా వేసేసుకుందాం. అయితే ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాతే మరి మనకి మంచి టేస్ట్ వస్తుంది. మంట కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఆవాలు చిటపట్లాడలేదు. మరొకటి, ఈ ఎండుమిరపకాయలు కూడా ఈ నూనెలో కొంచెం కాలి కొంచెం అంత రంగు వస్తేనే మన తాలింపుకి రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం అంత పసుపు, అలాగే మన కరివేపాకు, కొంచెం ఎక్కువగానే కరివేపాకు ఇష్టం వేసుకొని నువ్వులు వెల్లుల్లి దంచినవి ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కలుపుకుందాం. ఇంకా నలగని నువ్వులు టపా టపా అని అటు ఇటు ఎగురుతున్నాయి, ఏం పర్లేదు. కొంచెం ఎప్పుడైతే వెల్లుల్లి కొంచెం కాలిందనుకోండి, స్టవ్ కట్టేద్దాం. మనం చేసుకున్న ఈ బీరకాయ, ఈ మిరపకాయ ఇదంతా చాలా ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా. ఆ కొత్తిమీర కూడా ఇందులో తాగగానే భలే సూపర్గా ఉంటుంది. మరి స్టవ్ అయితే కట్టేశాను. దీన్ని అన్నంతో తినండి, నా సామిరంగా అదిరిపోతుంది. కొంచెం అంతా ఇలా కలుపుకొని అన్నంలో తింటుంటే ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా తినాలి అంటుంది. చాలా కమ్మటి సువాసన. ఆ కాల్చిన మిరపకాయ, ఆ ఉల్లిపాయ దంచినది, ఆ నువ్వులు, ఈ తాలింపు అన్నీ కలిపి భలే టేస్టీ ఈ బీరకాయ పచ్చి పులుసు అనుకుందాం ఈరోజు. మరి దీన్ని ఎంజాయ్ చేసేద్దామా? కొంచెం చిక్కగా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని పులుసు అంటారా, పచ్చడి అంటారా, మీ ఇష్టం. కరకరలాడుతూ ఉల్లిపాయలు, కొంచెం తీయగా మన బీరకాయ, అన్ని రుచులు కలిసి సూపర్గా రెడీ అయిపోయింది. ఆ తాలింపులో ఆ కరివేపాకు కూడా మెరుస్తూ చక్కగా ఉంది. మరి దీన్ని అన్నంలో వేసేసుకొని తినేస్తే ఏంటి అదిరిపోతుంది. సో మరి అన్నం కూడా రెడీ ఉంది. ఇలా వేసేసుకొని ఏంటంటే ఎటువంటి అన్నం అయినా కానీ ఇలా చిక్కగా చేసుకుంటే మంచి పెరుగన్నం కలుపుకొని దాని పక్కన ఇది పోసుకొని కొంచెం కలుపుకొని తింటుంటే కూడా భలేగా ఉంటుంది. ఈ కరకరలాడుతున్న ఉల్లిపాయలు ఈ అన్నంతో పాటు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. బీరకాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి నిజంగా ఈ రుచి మీరు చేసుకొని ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో ఎంతో కమ్మటి ఫ్లేవర్స్, చాలా సింపుల్గా చేసేసుకున్నాము. మరి మీరు కూడా చేసుకొని సూపర్ అంటే సూపర్ అనే విధంగా ఈ బీరకాయ మన పచ్చి పులుసు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్. బీరకాయ పచ్చి పులుసు. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. తరువాత ఒక పచ్చిమిరపకాయని స్టవ్ పై మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు కూడా వేసి లైట్గా దంచాలి. తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేసి కొత్తిమీరతో పాటు దాన్ని చక్కగా దంచి పెట్టుకోవాలి. ఇందులో కావలసినంత చింతపండు రసం అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం నూనె వేడెక్కిన
తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, అలాగే దంచుకున్న నువ్వులు, వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పచ్చిపులుసు మిశ్రమాన్ని ఇందులో వేసేసి తాలింపులో స్టవ్ కట్టేసి వేడివేడిగా అన్నంతో తింటే భలే కమ్మగా ఉంటుంది. ఈ రోజు వచ్చేసి మనం కొంచెం కాంటినెంటల్ స్టైల్లో మటన్ చాప్స్ చేయబోతున్నాము. ప్రెషర్ కుక్కర్ రెడీగా ఉంది. ఇందులో ఇప్పుడు మన ఏవైతే మటన్ చాప్స్ నేను పెద్ద పెద్దగా కావాలని ఇలా కొట్టించుకున్నాను. సో ఇలా పెద్ద పెద్దటి మటన్ చాప్స్ తీసేసుకోండి. తీసేసి ఇవన్నీ దీంట్లో పేర్చేసేయండి. అలాగే ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మరి అడగంటకుండా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్. యూజువల్గా రెస్టారెంట్లలో ఇలాగే చేస్తారు. ఫస్ట్గా మటన్ని సాల్ట్ వేసేసి ఉడికిచ్చి రెడీ పెట్టుకుంటారు. అప్పుడు మనం ఆర్డర్ అడిగామనుకోండి, ఏ ఆర్డర్ అడిగితే వాళ్ళు సింపుల్గా ఆ ఉడికిన మటన్ని మసాలాకి మంచిగా కోట్ చేసేసి మనకి సర్వ్ చేస్తారు. సో ఒక్కసారి లైట్గా మిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత మనం ఒక 3 విజిల్స్ స్లోగా మనం ఉడికిద్దాం, మన చాప్స్ ఉడికేంత వరకు. అంతలోపల మనం ఒక మసాలా మిక్చర్ని రెడీ చేసుకుందాం. సో ఇది ఇక్కడ రెడీ అవ్వనిద్దాం. అయితే ఇక్కడ నా దగ్గర మిక్సీ జార్ ఉంది. ఇందులో చెప్పాను కదా కొంచెం కాంటినెంటల్ స్టైల్ అని. ఇది యాక్చువల్గా రోజ్మెరీ అంటారు. మీకు రోజ్మెరీ లేకపోతే మీరు కొత్తిమీర కానివ్వండి, సోయ్ కూర కానివ్వండి, ఇవి వేసుకొని మీరు చేసుకోవచ్చు. సో నా దగ్గర డ్రైగా ఉన్న రోజ్మెరీ ఉంది. వాళ్ళైతే ఫ్రెష్గా గ్రీన్గా మనం కొత్తిమీర ఎలా వాడతామో వాళ్ళు ఈ రోజ్మెరీని ఫ్రెష్గా వాడతారండి. సో అంతే మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది, సోయ్ కూర లాగా ఉంటుంది. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, ఇలా పుల్లల్లాగా ఉన్నాయి కదా. సోయ్ కూర ఎలా ఉంటుందో ఇది పచ్చిగా ఉన్నప్పుడు అలాగే సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఫ్లేవర్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సోయ్ కూర చాలా చాలా స్ట్రాంగ్, ఇది అంత స్ట్రాంగ్ కాదు. సో మరి ఈ రోజ్మెరీని మనం ఇందులో వేసేసుకుందాం మిక్సీ జార్లో. అలాగే కొంచెం లవంగాలు, అలాగే వెల్లుల్లి, ఎక్కువగా వెల్లుల్లి. మరి నేను కొంచెం ఆ గ్రీన్ కలర్ కోసం, గ్రీన్ రోజ్మెరీ లేదని చెప్పేసి కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటున్నాను గ్రీన్ కలర్ కోసం. అలాగే మరి స్పైసీనెస్ కావాలి కదా మన చాప్స్కి, ఇందులో తగినంత మిరియాలు, కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. అలాగే ఎక్కువగా ఆలివ్ ఆయిల్. అయితే నేను ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఆలివ్ ఆయిల్తో మిక్స్ చేసేసి మనం మటన్ చాప్స్ ఉడికిన తర్వాత ఈ మసాలాని దానికి కోట్ చేసేసి గ్రిల్ చేయబోతున్నాం. సో ఒక హాఫ్ లెమన్ని యూస్ చేస్తాను ఇందులో వేసేసి. సాల్ట్ ఆల్రెడీ మనం చాప్స్లో వేసుకున్నాం, సో మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి. కావాలంటే మనము మటన్ చాప్స్ ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్ చేసేసి వేసుకోండి, లేదంటే మరీ సాల్టీగా అయిపోతుంది. ఇవి డ్రైగా అలాగే తింటారు. మరి ఇది నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం మొత్తం మెత్తగా అయ్యేంత వరకు. స్లోగా ఒక 3 to 4 విజిల్స్ నేను పెట్టేసుకున్నాను. ఉడికిపోయి ఉంటుంది, మరీ ఎక్కువగా ఓవర్గా ఉడకకూడదు. అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను, కొంచెం చల్లారిపోయింది. ఇది మనం మూత తీసేద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మన బోన్ నుంచి మన మటన్ సపరేట్ అయిపోయింది. ఇది చాలు, ఇంతకన్నా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువగా ఉడికితే మళ్ళీ మనం మసాలా పెట్టి గ్రిల్ చేస్తాం కాబట్టి పీచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మన మసాలా కూడా ఏదైతే మన రోజ్మెరీ, కొత్తిమీర, మిరియాలు, వెల్లుల్లి ఉంది కదా, అది కూడా రెడీగా ఉంది. గ్రైండ్ చేసేసాను. అయితే వాటర్ అస్సలు వేసుకోలేదు. ఫ్రెష్గా మనం ఏదైతే కొత్తిమీర వేసుకున్నాం అదే వేసుకుని నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్, ఈ ఆలివ్ ఆయిల్ వేసుకుని మరొక్కసారి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. మనం కుక్ చేసేటప్పుడు అంటే గ్రిల్ చేసేటప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆలివ్ ఆయిల్తోనే మనం ఇది గ్రిల్ చేయబోతున్నాము. సో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం మరొకసారి గ్రైండ్ చేసేసి చక్కగా ఈ పేస్ట్ని మన మటన్కి పట్టించేద్దాం. ఇప్పుడు మన పేస్ట్ రెడీ, అలాగే మన చాప్స్ కూడా రెడీ. వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసుకుని ఈ మసాలాని చక్కగా దీనికి పట్టించేద్దాం.
మొత్తం వేసేసేయండి. వేసేసి మొత్తం మన మటన్ పీసెస్కి కోట్ ఇలా. ఇప్పుడు మళ్ళీ గ్రిల్ చేస్తాం కదా, మంచి కలర్ వచ్చేంత వరకు, కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకుందాం, గ్రిల్ చేసుకుందాం. గ్రిల్ ఉంటే బార్బిక్యూలో అయితే ఇంకా బాగుంటుంది. ఇది డైరెక్ట్గా మన బొగ్గు పైన కూడా చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ. లేదంటే రెగ్యులర్గా ప్యాన్ తీసేసుకొని ప్యాన్ మీద కూడా మీరు గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది. మంచి వెల్లుల్లి వాసన వచ్చేస్తుంది. ఆలివ్ ఆయిల్, రోజ్మెరీ, ఫ్రెష్గా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఆ స్మెల్ ఆహా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మరొక ప్యాన్ పెట్టుకుంటాను. ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసి మనం కోట్ చేసుకున్న మన మటన్ ఈ పెనం మీద పెట్టేసి ఒక 5 to 8 minutes వరకు రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు మనం దీన్ని కాల్చుకుందాం. మరి ఇలా గ్రిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్ కొంచెం పెద్దగానే ఉండాలి. అప్పుడే మనకి చూడండి ఆల్రెడీ కలర్ వచ్చేసింది. పెద్దగా పెట్టుకుంటే మనకి ఇలా చక్కగా కలర్ వస్తుంది మన మటన్ చాప్స్కి. మెల్లిమెల్లిగా తిప్పుతూ ఇంకో వైపు కూడా కలర్ వచ్చేంత వరకు మనం వేడిగా ఉంది, సో జాగ్రత్త. అన్నీ ఇంకో వైపు కూడా తిప్పేసుకుని ఇంకో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని, ఏదైతే ఈ ఆలివ్ ఆయిల్ మిక్చర్ ఉంటుందో మనం ఏదైతే ఫస్ట్గా పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్తోనే కొంచెం మిగుల్చుకొని ఇంకొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుని మీరు సాస్ లాగా డిప్ చేసుకుని దాంతో పాటు తింటే టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అయిన మటన్ చాప్స్. చూడండి చక్కగా రెండు వైపులా ఒక 10 నిమిషాలు మీరు స్లోగా కాల్చుకుంటే మంచిగా గ్రిల్ అయిపోయి రెడీ అవుతాయి. చూడండి బోన్ నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది. మంచిగా క్రిస్పీగా కూడా అయిపోయి ఉంటుంది. బోన్ని పట్టుకునే లాక్కొని తింటే టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా రెండు వైపులా ఒక 10 నిమిషాలు మీరు స్లోగా కాల్చుకుంటే మంచిగా గ్రిల్ అయిపోయి రెడీ అవుతాయి. చూడండి బోన్ నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది. మంచిగా క్రిస్పీగా కూడా అయిపోయి ఉంటుంది. మరి సాల్ట్ కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను సాల్ట్ మన ఏదైతే హర్బ్స్లో అయితే నేను సాల్ట్ వేసుకోలేదు. డైరెక్ట్గా మనం ఉడకబెట్టేటప్పుడే మటన్లో మాత్రమే అంటే చాప్స్లో మాత్రమే సాల్ట్ వేసుకున్నాను. సో చూసి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను ఎందుకు వేయలేదంటే ఆలివ్ ఆయిల్ మనకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో అది కూడా మనకి సాల్టీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువగా సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడు చూడండి ఒక చిన్న పీస్ ఎక్కువగా రోజ్మెరీ ఫ్లేవరు, హర్బ్స్ మరియు ఆలివ్ ఆయిల్. సింపుల్గా అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా చేసే ఇండియన్ స్టైల్ చాప్స్ చేసుకునే బదులు అప్పుడప్పుడు ఇలా కొంచెం కాంటినెంటల్ స్టైల్లో కూడా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర రోజ్మెరీ లేకపోతే సింపుల్గా సోయకూర యూస్ చేసి ఆలివ్ ఆయిల్ యూస్ చేసేసినా బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చేసింది కదా, మరి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ప్లేట్ కూడా రెడీగా ఉంది. దీని మీద మనం పెట్టేసి సర్వ్ చేద్దాం. సో మరి నేను తినటానికి ఒకటి చిన్నది ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మరి ఎలా తింటాము, ఇవి కొంచెం హార్డ్గానే ఉండాలి అప్పుడే టేస్ట్. సో నైఫ్ ఫోర్క్ రెండు పట్టుకుని లేదంటే ఇలా మన బోన్ని పట్టుకునే లాక్కొని తింటే టేస్టీగా ఉంటుంది. మరి శ్రావణ మాసం అయితే మీరు తర్వాత ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మాత్రాన నన్ను తిట్టుకోకండి శ్రావణ మాసంలో నాన్ వెజిటేరియన్ చూపిస్తున్నానని. మరి నేను సింపుల్గా పక్కన కూర్చుని ఈ చాప్స్ ఎంజాయ్ చేస్తాను. పీసెస్ మా వారికి, బోన్స్ నాకు. మరి వెంటనే ఈ సింపుల్ అయిన డిష్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టడానికి, సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారా? వెంటనే నోట్ చేసుకుని తప్పకుండా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా మటన్ చాప్స్ తయారు చేయు విధానం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో మటన్ చాప్స్ మరియు కొద్దిగా నీళ్లు, సాల్ట్ వేసి స్లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో రోజ్మెరీ, లవంగాలు, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఒకసారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చాప్స్ని తీసుకుని ఒక ప్లేట్లోకి మార్చుకొని మిక్సీ జార్లో ఉన్న రోజ్మెరీ పేస్ట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ చాప్స్కి చక్కగా పట్టించేసి వేడి పెనంపై ఈ చాప్స్ని అమర్చుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా ఈ ఆలివ్ ఆయిల్ సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలే కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వంటలు నేర్చుకుంటే మనకేదో హెల్ప్ చేస్తారని కాదు,
జీవితంలో వాళ్ళు రుచికరమైన వంటలు ఎంజాయ్ చేయగలుగుతారు. సో మరి మీ అందరికీ అనుకూలంగా ఆగస్ట్ 22వ తారీఖు నుంచి మన జీ వారేవ వంటల ప్రోగ్రాం 4:30 నుంచి 5 వరకు రానున్నది. సో మీ పిల్లలతో పాటు చక్కగా వంటల ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి ఇంట్లో అద్భుతమైన గుమగుమలాడే వంటలు ఉండే ఉంటాయి. మరి మీ ఫేవరెట్ వంటలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారేవా, ప్లాట్ నెంబర్ 108, NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. చూసేశారు కదా రాగిని నేను చేసిన వంటలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.